ఎన్నికల్లో ఫైట్ చేయడం గెలవడం తన రక్తంలోనే ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవి అనర్హత వేటు అంశంపై ఇవాళ మీడియాతో స్పందించారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని దానం అన్నారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఇప్పటికే 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకి ఉందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, తన వైపు నుండి వాదనలు వినిపిస్తానన్నారు. రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందని దానం అన్నారు. అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో ఉంది. అదే విధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీం కోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 3 ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా సంబంధించిన వినూత్న కార్యక్రమ